నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఇరాన్ వార్ బంగారం ధరలపై పడుతోంది. ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ఉపాధి కోల్పోయిన స్వర్ణకారులు మరింత ఆందోళన చెందుతున్నారు. బంగారం కొనేవారు లేక వ్యాపారులు అయోమయ స్థితిలో ఉన్నారు. దేశంలోనే బంగారు వ్యాపారంలో రెండవ ముంబైగా పేరుగాంచిన ప్రొద్దుటూరులో కష్టనష్టాలు ఎదుర్కొంటున్న బంగారు వ్యాపారులు, ఇదే పనిని నమ్ముకుని దశాబ్దాలుగా బతుకులు వెళ్లదీస్తున్న స్వర్ణకారుల పరిస్థితిపై ఐ న్యూస్ కడప ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ముఖ్య వ్యాపార పట్టణం ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరు బంగారు వ్యాపారానికి, వస్త్ర వ్యాపారానికి ప్రసిద్ధి. అలాంటి ప్రొద్దుటూరులో ఇవాళ పసిడి దగదగలు తగ్గిపోతున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండో ఇక్కడ బంగారు వ్యాపారాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వ్యాపారాలు వెలవలబోతుంటే మరోవైపు బంగారు నగలు తయారు చేసేటువంటి స్వర్ణకారులు ఉపాధి లేక అల్లాడిపోతున్న పరిస్థితి. కొంతకాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ప్రొద్దుటూరులో. దాదాపు 3 నుంచి 4 వేల బంగారు తయారీదారు ఉన్నటువంటి ఈ ప్రొద్దుటూరులో 2,000 మంది మాత్రమే ఉపాధి దొరుకుతుంది. అది కూడా అరాకొర ఉపాధి దొరుకుతుంది. మొత్తానికి రాయలసీమ 4 జిల్లాల నుంచి కాక రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి నాణ్యమైన చేతితో తయారు చేసిన బంగారు నగలను కొనేందుకు ఇక్కడికి వచ్చేవారు. రాను రాను షాపింగ్ మాల్ పెరగడం, ఏదైతే రెడీమేడ్ నగలు మార్కెట్లోకి రావడంతో ఈ కొనేవారి సంఖ్య, తర్వాత స్వయంగా తయారు చేసుకునే వారి సంఖ్య తగ్గడంతో స్వర్ణకారులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రస్తుతం యుద్ధ మేఘాలు అంతర్జాతీయంగా నెలకొనడంతో బంగారు యొక్క ధరలు మరింత పెరిగాయి. గత ఏడాది డిసెంబర్లో కేవలం 77,000 ఉన్నటువంటి బంగారు ధరలు 2025 డిసెంబర్ నాటికి 1,70,000 పెరగడం, అమాంతంగా పెరగడం మొత్తం ఈ బంగారు వ్యాపారం మీద, బంగారు తయారుదారుల ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఐ న్యూస్ ప్రత్యేక గ్రౌండ్ రిపోర్ట్. బులియన్ మార్కెట్లో పేరున్నటువంటి ప్రొద్దుటూరు, కడప జిల్లాలోనే పసిడిపురిగా పేరున్నటువంటి ఈ ప్రొద్దుటూరులో దాదాపు 3 నుంచి 4 వేల దుకాణాలు ఉన్నాయి. స్వర్ణకారులు ఉన్నారు, వివిధ రకాల బంగారు పనులు చేస్తారు. చాలా ప్రసిద్ధి. రాయలసీమలోని అనేక జిల్లాల నుంచి ఇక్కడికి పండుగలకు కానీ, పబ్బాలకు కానీ, శుభకార్యాలకు కానీ బంగారు వస్తువులు కొనేటువంటి సాంప్రదాయం ఉంది. ఇది దశాబ్దాలుగా ప్రొద్దుటూరుకు బంగారు వ్యాపారానికి పెనవేసుకున్నటువంటి సందర్భం, పరిస్థితి ఇక్కడ. అలాగే బంగారులో రెండో బాంబేగా, తర్వాత వచ్చేసి దసరా ఉత్సవాల్లో రెండవ మైసూరుగా పేరుగాంచినటువంటి ప్రొద్దుటూరులో ఇవాళ స్వర్ణకారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దేశంలో బులియన్ మార్కెట్లోనే హైదరాబాద్, విజయవాడ, తర్వాత బొంబాయి తర్వాత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ప్రొద్దుటూరులో ఇవాళ స్వర్ణకారులు పని లేక వెలవలబోతున్న పరిస్థితి. మొత్తానికి బంగారు ధరలో వచ్చినటువంటి వ్యత్యాసాలు, తర్వాత రోజు బంగారు ధరలు ఆకాశాన్ని అంటడం, తర్వాత వెండి ధరలు పెరగడంతో ఇక్కడ చాలా మంది పని లేకుండా తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎప్పుడు బిజీగా ఉన్నటువంటి ఒక బంగారు స్వర్ణకాల దుకాణం ఇది. దాదాపు 4-5 మంది వర్కర్లు తీరిక లేకుండా తర్వాత రాత్రింపలు చేసి బంగారు వస్తువులు తయారు చేసే పరిస్థితి నుంచి ఇవాళ ఖాళీగా ఉండే పరిస్థితి నెలకొంది. దీని మొత్తానికి కారణం ఏదైతే బంగారు ధరలు అమాంతంగా పెరిగిపోవడం, ఎవరు కూడా సామాన్యులు ఎవరు కూడా బంగారు కొనే పరిస్థితి లేకపోవడం, పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు తర్వాత శుభకార్యాలకు తప్పనిసరి పరిస్థితుల్లోనే బంగారు కొనే పరిస్థితి రావడంతో ఎప్పుడూ బిజీగా ఉన్నటువంటి ప్రొద్దుటూరు పసిడి స్వర్ణకారుల దుకాణాలు, కాంప్లెక్స్లు వెలబలబోతున్నాయి. దీంతో ఇదే పరిస్థితి మనం ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రొద్దుటూరు పసిడి పురిలో దాదాపు కోట్లాది రూపాయల బంగారు వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. దీనికోసం రాయలసీమ 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ చూస్తే బంగారు దుకాణాలు వెలవలబోతున్నాయి. కేవలం బంగారం వచ్చినట్టు రేట్ల మార్పులు, పెరుగుదల వలన ఇది జరుగుతుంది. అన్న చెప్పండి, బంగారు రేట్లో వచ్చిన మార్పులు మీ మీద ఎట్లా ప్రభావం చూపుతున్నాయి? ఈ రేట్లు అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల అడ్వాన్స్ తీసుకున్నప్పటికీ సరుకు ఇచ్చేటప్పటికి, డెలివరీ ఇచ్చేటప్పటికి, అదేవిధంగా కస్టమర్లు డబ్బు ఇచ్చే సమయానికి తులం పైన 10,000, 20,000, 30,000 రేటు పెరిగి ఉండడం వల్ల చేసి కూడా ప్రయోజనం లేకుండా నష్టం కలుగుతూ ఉంది. ఇంకా 1,00,000 రూపాయల లోపల ఉన్నప్పుడు కొంచెం మధ్యతరగతి ప్రజలు వస్తూ ఉన్నారు. 1,00,000 రూపాయలు ఎప్పుడైతే దాటిందో రేటు, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలు కానీ, చిన్న చితగా సంపాదన ఉండేవారు కానీ అసలు బజార్లోకి రావడం లేదు. ఇంకా డబ్బులు ఉండే వాళ్ళు అయితే కార్పొరేట్ పెద్ద పెద్ద షాపులకు వెళ్తున్నారు. ఖజానా, మలబారు, కళ్యాణ్ జ్యువెలర్స్, జోయలుకాస్ లాంటివి. అది కాక ప్రొద్దుటూరు పట్టణంలో షాపులు, అంగళ్ళు చాలా ఉన్న కారణంగా వ్యాపారం చాలా తగ్గిపోయింది. ఇంకా పని వాళ్ళు అయితే అంగళ్ళకు బాడిగలు కూడా కట్టుకోలేకున్నారు. ఇంకా బాడిగ ఇంట్లో ఉండే, ఇంకా సంపాదనతోనే బతికే వాళ్ళు అయితే బజార్లో ఉండే పరిస్థితి లేదు. బజార్లో చాలా అధ్వానమైన పరిస్థితి ఉంది.
నా ఐడియా ప్రకారము ఒక సంవత్సరం 6 నెలల్లో సగం షాపులు ఎత్తిపోతాయని అనుకుంటున్నాను. బాడీగలు ఖర్చులు పెరిగిపోయిందాన అంగడి మెయింటెనెన్స్ చేయడం కానీ గుమాస్తాలకు జీతం ఇవ్వడం కానీ కూడా కష్టమైపోయింది. బంగారు దుకాణంలో ఉన్నటువంటి పరిస్థితి, ధరలు పెరగడం, తర్వాత వచ్చేసి కనీసం బాడుగులు చెల్లించుకోలేని పరిస్థితిలో స్వర్ణకారులు ఉన్నారని ఒకవైపు చెప్తున్నారు. తర్వాత బయట ప్రాంతాల నుంచి వర్కర్లు ఎవరైతే పనిచేస్తున్నారో వారు పనిచేయడం వల్ల కారణంగా తర్వాత మేలైనటువంటి చేత్తో చేసేటువంటి వృత్తి కన్నా మిషన్ మీద తయారు చేసేటువంటి వృత్తుల బంగారు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి సారించడం కూడా ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు మనం, బంగారు ఒకప్పుడు చాలా బిజీగా ఉన్నటువంటి షాపులు ఒకరి మాత్రమే పని దొరికే పరిస్థితి, కొందరికైతే పూర్తిగా పని లేని పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఇంత బంగారు వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రొద్దుటూరు పట్టణంలో ఇలాంటి దుస్థితి నెలకొన్న పైన ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. దాదాపు 2,000-3,000 దుకాణాల్లో దాదాపు 10 నుంచి 20 నుంచి 30 వేల మంది కుటుంబాలకు సంబంధించినటువంటి జీవనోపాధికి సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో పూర్తిగా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్న స్వర్ణకారుల సంఘ నేతలు కూడా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం సహాయం చేసినప్పటికీ కూడా బంగారు ధరలు పెరిగిపోవడంతో, తర్వాత వీళ్ళకి స్కిల్ నేర్పించినప్పటికీ కూడా వీటికి బంగారు ధరలు పెరిగిన ధరలు అనుగుణంగా బంగారు కొని వస్తువులు తయారు చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. బంగారం ధరలు, వెండి ధరలు రోజు రోజుకు ఆకాశం వెళ్తున్నాయి. తాజాగా ఇరాక్ యుద్ధంలో కూడా మొత్తం బంగారు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పసిడిపురి ప్రొద్దుటూరులో మనం ఉన్నాం ఇవాళ తనకంటి జ్యువెలర్స్. మొత్తం బంగారు ఈ హెచ్చుతగ్గుల మీద మాట్లాడడానికి మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, తనకంటి జ్యువెలర్స్ పెట్టి పెద్ద ఎత్తున షోరూమ్ నిర్వహిస్తున్నారు. ఈ ధరల వ్యత్యాసం వల్ల ఎటువంటి నష్టం జరుగుతుంది? తర్వాత కస్టమర్లు ఏ రకంగా బంగారు కొనుగోలు కానీ అమ్మకాలు కానీ వస్తున్నారు? ప్రస్తుతము అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేయడం వలన బంగారు ధరలు చాలా చాలా పెరుగుతూ వస్తున్నాయి. దీని వలన పెళ్లిళ్ళు చేసుకునే ప్రతి ఒక్క ఆడబిడ్డకి బంగారం కొనాలా అంటే పెళ్లి కూతురు వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ డబ్బులు చాలా చాలా తెచ్చుకోవాల్సిన వస్తూ ఉంది. దానివల్ల డబ్బులు పెరగడం వల్ల 10 తులాలు బంగారం కొనాలంటే 17 లక్షల రూపాయలు డబ్బులు కావాలి. దానివల్ల మధ్యతరగతి కుటుంబీకులు బంగారం కొనలేకపోతున్నారు. అందుకని చాలా మంది 1-2 వస్తువులు కొనుక్కొని మిగతా వస్తువులు ఇంట్లో ఏదైనా 1-2 మిగిలిపోయిన వస్తువులు ఉంటే దానిని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. బంగారం కొనేవాళ్ళు చాలా చాలా తక్కువగా ఉన్నారు ప్రస్తుతం రేటు పెరగడం వలన. ఇది బంగారు వ్యాపారం సంబంధించినటువంటి ప్రస్తుతం ప్రొద్దుటూరులో ఉన్నటువంటి పరిస్థితి. ధరలు పెరగడంతో రోజు కూడా జరిగేటువంటి సాధారణ వ్యాపారంలో జరగడం లేదు. పండుగలు తర్వాత పెళ్లి సీజన్ ఉన్నప్పటికీ కూడా కొనుగోలు శక్తి బాగా తగ్గిందని చెప్తున్నారు. భారతదేశంలో ఇవాళ ఉండబడినటువంటి బంగారు వెండి ధరలు నిలకడగా లేవు. కారణం మిడిల్ ఈస్ట్ ఫైట్ ఒకటి, రష్యా ఉక్రెయిన్ వార్ ఒకటి, ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ వార్ ఒకటి. ఇన్ని అనిశ్చితుల కారణంగా ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఒడిదుడుకులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రెండవది, అమెరికా దేశం విపరీతమైన పన్నులు వేయడం వల్ల సెక్యూరిటీ కింద గోల్డ్ అండ్ సిల్వరే బాగుంటుందనే ఉద్దేశంతో మదుపరులందరూ కూడా బంగారు వెండి మీద ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాదాపు 4 నెలల నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతోంది. టెన్షన్స్ అన్నీ ఉన్నాయి వరల్డ్ వైడ్. బట్ న్యూ టెన్షన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్. అయితే ఈ గోల్డ్ ఇవాళ పెరగడానికి ముఖ్య కారణం ఇది ఒక్కటే కాదు. మెయిన్ థింగ్ ఈజ్ చాలా కంట్రీస్ గోల్డ్ మైన్స్ కానీ సిల్వర్ మైన్స్ కానీ బ్యాన్ చేశాయి. ఇది మెయిన్ పెరగడానికి ఒక పెద్ద కారణం ఇది. రెండవది, వాళ్ళ కరెన్సీలో బిజినెస్ చేసుకోవాలని బ్రిక్స్ సమావేశాల్లో తీర్మానం చేస్తారనే సబ్జెక్ట్ వచ్చిన రోజు నుంచి ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళ రూపీ వాల్యూని పెంచుకోవడానికి నోట్స్ ప్రింట్ చేసుకోవాలంటే గోల్డ్ అండ్ సిల్వర్ మస్ట్ బి ఎవ్రీ కంట్రీకి ఉండాలని మ్యాక్సిమం దేశాలన్నీ పర్చేస్లోకి వెళ్ళాయి. వాళ్ళు దాదాపు 15,200 10 గ్రామ్స్ వరకు పర్చేస్ చేశారు ప్రతి కంట్రీ. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 15,200కు లోపలికి రాదు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రతి కంట్రీ కూడా గోల్డ్ అండ్ సిల్వర్ను పర్చేస్ చేస్తుంది. తర్వాత సిల్వర్ పెరగడానికి ముఖ్య రీజన్ యూసేజ్ ఎక్కువ ఉంది. కారణం సోలార్ ప్యానల్స్ కానీ, ఈవీ వెహికల్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, ఆర్టికల్స్ కానీ, ఇవన్నిటికీ కూడా సిల్వర్ని యూజ్ చేస్తున్నారు. కాబట్టి సిల్వర్ కూడా పెరగడానికి కారణం ఇదొకటి.
ఎన్ని యుద్ధాలు జరిగినా జరగకపోయినా సిల్వర్ మటుకు ఈ ఇయర్ ఎండింగ్లో 5 to 6 lakhs per kg సెల్ చేస్తుందనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. దానిపైన పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉపసంహరించుకోవద్దని మేము చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే నెల కిందట 4,20,000 పర్చేజ్ చేసినటువంటి కస్టమర్స్ ఉన్నట్టుండి 2,40,000 పోయిన తర్వాత ఆ రేటుకి వచ్చి అమ్మారు. అంటే ఒక పక్క హై రేట్ పెట్టి పర్చేజ్ చేసినారు, ఒక పక్క లో రేట్ పెట్టి సేల్ చేసినారు. దాదాపు 1,50,000-1,80,000 రూపాయలు వాళ్ళకు నష్టం వాటిల్లింది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే లాంగ్ రేంజ్లో ఆలోచన చేసి పెట్టాలి. మీరు అప్పు తెచ్చుకొని గోల్డ్ అండ్ సిల్వర్ పర్చేస్ చేసి రేట్ వస్తుంది అనేది చాలా తప్పు మార్గం అన్నమాట. మీ దగ్గర ఉండబడినటువంటి పెట్టుబడిని మాత్రమే దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. లాంగ్ టర్మ్స్ మటుకు మంచి రిటర్న్స్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఉన్నాయి. రెండవది, కాపర్ మీద చాలా మంది పెడుతున్నారు. అది రాంగ్ డిసిషన్. మీకు ఎవరు చెప్పారో కానీ కాపర్ మీద ఫిజికల్గా స్టాక్ అనేది పెట్టవద్దు. ఎంతసేపు ఉన్నా మీకు కాపర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎంసీఎక్స్ ద్వారానే పర్చేస్ అండ్ సేల్ చేయాలి. ఇప్పుడు దాదాపు 1 టన్ను 1 కిలో 1000 రూపాయలు కాపర్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, అదే కాపర్ అమ్మిన వ్యక్తి మనం అమ్మాలని పోతే 400-500 మించి వాడు పెట్టడు. ఇది చాలా మందికి తెలియని విషయం. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉందని చెప్పి ఏదో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి సంపాదించుకోవాలనే మదుపరులకు మేము మీకు సలహా ఇస్తున్నాం. కాపర్ జోలికి వెళ్ళొద్దు అని మేము మీకు సలహా ఇస్తున్నాం. ఒకవేళ మీకు ఎవరన్నా కాపర్ భారీగా పెరుగుతుందని మీకు ఇంటెన్షన్ చెప్పి ఉంటే మీరు ఎంసీఎక్స్ ద్వారానే పర్చేస్ సేల్ చేయాలి, కానీ ఫిజికల్ స్టాక్ జోలికి మీరు పోకూడదు. ఎందుకంటే కాపర్ కొనేవాళ్ళు ఎవరు ఉండరు. సిల్వర్ జోలికి వస్తే సిల్వర్ వచ్చేసి పెరిగినప్పుడు బాగానే సేల్ చేస్తారు. మనం కావాలని పోతే దాదాపు 30,000-40,000 డిఫరెన్స్ పెట్టి వ్యాపారస్తులు అడుగుతున్నారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యాపారమే. గోల్డ్ ఒకటే ఆదాయం తక్కువ వచ్చిన మార్కెట్లో రీసేల్ వాల్యూ చాలా ఫాస్ట్గా తిరిగి మీ చేతికి క్యాష్ కానీ చెక్ కానీ ఈజీగా మీకు అందుతుంది. రెండవది, గోల్డ్ తగ్గుతుందని ఒక 20 రోజుల కిందట చాలా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు చెప్పడం జరిగింది. 1 lakh వస్తుంది, ఎవరు కొనొద్దు, 1 lakh లోపల వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెప్పారు అంటే వారు ఈ ఆర్బీఐ కానీ అమెరికన్ డాలర్ను పెంచుతున్నారు కాబట్టి దానివల్ల గోల్డ్ మీదకి పోరు. అమెరికా వాళ్ళు డాలర్ను అప్ చేస్తే దాని మీదకి వెళ్తారని చెప్పడం జరిగింది. ఇది శుద్ధ అబద్ధము. ఇది జరగదు. ఆపద్దు కూడా మేము టీవీలలో చెప్పాము. దయచేసి మీరు నమ్మొద్దని. ఇప్పుడు కస్టమర్స్ 1 lakh లోపల పోతుందని వచ్చి కొనలే. 14,000 చిల్లర 13,800 లిస్ట్ వచ్చింది. ఇవాళ మళ్ళా 16,500 రూపాయలు 22 క్యారెట్ చెప్తున్నారు. కాబట్టి మీకు అవసరం ఉన్నప్పుడు అది ఏ రేటు ఉన్నా మీరు కొని పెట్టుకుంటే ఫ్యూచర్లో 5 to 6 years తర్వాత డబల్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని మీ ద్వారా మేము తెలియజేస్తాము. ఈ రేట్లు ఒడిదుడుకుల వల్ల వ్యాపారాలు కూడా తగ్గిపోవడం జరిగింది. ఈ హై రేట్లలో పర్చేస్కి రావడం లేదు. పర్చేస్ ఫెయిల్ కావడానికి ముఖ్య కారణం రియల్ ఎస్టేట్ కూడా మందంగా ఉంది కాబట్టి ఎవరు కొనడానికి రావడం లేదని మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. రేట్స్ మటుకు ఎప్పటికి కూడా డౌన్ కావు, ఎప్పుడు తేజీలోనే ఉంటుంది. మీరు తేజీగానే ఉండమని మేము నా వ్యక్తిగతంగా మీకు కోరుతా ఉన్నాం. ప్రొద్దుటూరులో బంగారు పని చేసే వారి స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం హరి అనేటువంటి ఒక బంగారు స్వర్ణకారుని షాపులో ఉన్నాము. అన్న చెప్పండి, ఈ స్వర్ణకారులకు సంబంధించినటువంటి సమస్యలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. చాలా కాలం నుంచి పని లేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఆపించింది? గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? నేను పొద్దురులో పని చేయబట్టి, బంగారు వర్క్ చేయబట్టి దాదాపుగా 20 సంవత్సరాలు చేస్తున్నాను నేను. మాకు కరోనా తర్వాత అంతో ఇంతో కొంచెం పనులు బాగున్నాయి. కరోనా తర్వాత నుంచి వచ్చిపోయిన తర్వాత నుంచి రేటు పెరిగిపోయింది. పనులు అసలు చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. అందులో ఈ మా చేతి పని వర్క్ అసలు వర్క్లే లేవు. అన్నీ కోయంబత్తూరు, బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. అసలు చేతి పని వానికి వర్కే లేదు. అసలు ఖాళీగా ఉన్నాం. ప్రతి వర్క్ కూడా ఖాళీగానే ఉన్నాం ఈ రేటు పెరిగేసరికి. ఇంతకుముందు ఏం పని చేసేవారు, ఇప్పుడు ఏం పని చేస్తున్నారు? నేను ఫస్ట్ నుంచి బంగారు పని చేస్తున్నాను. అంటే బంగారు ఏ రకమైన పని చేసేవారు? నేను సాదా వర్క్ చేస్తాను. ఫస్ట్ నుంచి అదే చేస్తున్నా సాదా వర్క్. ఇప్పుడు అదే సాదా వర్క్ చేస్తాను. ఇది ఈ మిషనరీలు వచ్చాయి. మిషనరీలు వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? అది చెప్తున్నానన్న. మిషన్ వచ్చిన నుంచి మా చేతి పని లేదు, పూర్తిగా ఆగిపోయింది. ఈ కస్టమర్లు కూడా ఎట్లా అంటే
ఎక్కువ షోరూమ్ ధరలకి ఎక్కువ మగ్గు చూపుతున్నారు కానీ మా చేతి పనికి ఎక్కువ మగ్గు చూడడం లేదు. కానీ చేతి పనే వర్క్ గట్టిగా ఉంటుంది, మిషన్ వర్క్ ఏం ఉండదు, స్టాండర్డ్గా ఉండదు. జస్ట్ అది ఏదో మాల్స్ ఉన్నాయంటే ఉన్నాయి జస్ట్ దానికోసమే. కానీ చేతి పని ఎప్పటికైనా స్టాండర్డ్గా ఉంటుంది. అది ఎందుకో మళ్ళీ గుర్తించలేకపోతున్నారు కానీ అట్లా ఇబ్బందిగా ఉంది. పెళ్లిళ్ళ సీజన్ ఉంది, తర్వాత పండుగ సీజన్ నడుస్తుంది. అప్పుడు కూడా మీకు పని చేసే పని లేదా? ఏమి లేదన్న, పనులే లేవు. అసలు బజార్కి మీరు కనుక్కోండి చెప్తారు. మా చేతి పనే లేదు, పని వెళ్ళి ఖాళీగా ఉన్నాం. ఇది బంగారు ఏదైతే తమకు పండుగల సమయంలో, తర్వాత వచ్చేసి ఈ ఉత్సవాల సమయంలో, పెళ్లిళ్ళ సమయంలో పని బాగా ఉన్నప్పటి రోజులతో ఇప్పటికీ పోలిస్తే చాలా దయనీయంగా ఉందని చెప్తున్నారు. చేతి పనికి గతంలో ఉన్నటువంటి విలువ, ప్రాధాన్యత తర్వాత మిషనరీ వచ్చిన తర్వాత పూర్తిగా తగ్గిపోయింది. ప్రొద్దుటూరులో అనేక మంది పెద్ద ఎత్తున బయట ప్రాంతాల నుంచి వర్కర్లు రావడం, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున మిషనరీలు పెట్టి ఇక్కడ ఈ పనులు చేయడం వల్ల చేతి పనికి విలువ తగ్గి కేవలం ఫ్యాన్సీ వస్తువుల మీద ప్రజలు మొగ్గు చూపడం కూడా తమ పని తగ్గడానికి, తమ ఇబ్బంది పడడానికి ప్రధాన కారణంగా చెప్తున్నారు. ఇది ప్రొద్దుటూరులోని పరిస్థితి. మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాలు, ముఖ్యంగా యుద్ధ పరిణామాలు, ఇరాన్ ఇరాక్ మధ్య జరుగుతున్నటువంటి భీకర యుద్ధం కారణంగా దేశానికి సరఫరా అవ్వాల్సినటువంటి బంగారు కానీ వజ్రాల ముడి పదార్థాలు ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి బంగారు వ్యాపారంలో ఒడిదుడుకులు ఏర్పడినటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. అలాగే బులియన్ మార్కెట్లో ప్రధాన స్థానం ఉన్నటువంటి ప్రొద్దుటూరులో ఉన్నాం. ప్రొద్దుటూరు ఇవాళ పసిడి వ్యాపారం చాలా వెలవలబోతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు అహ్మద్ హుస్సేన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, బంగారు వ్యాపారం గతంలో కన్నా ఇప్పుడు చాలా మార్పులు అయింది. రెండోది వచ్చేసి ఈ యుద్ధ కారణం కావచ్చు, తర్వాత ప్రపంచ మార్కెట్ వచ్చిన మార్పులు ఉన్నాయి. ప్రొద్దుటూరు మార్కెట్ బులియన్ మార్కెట్ లా ఉందంటారు? ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో చాలా ఏళ్ల నుంచి యుక్రెయిన్ రష్యా వార్ జరుగుతున్నప్పటి నుంచి ఒడుగుదొడుకుల్లో ఎక్కువగా ఉంది. ప్లస్ ఇప్పుడుండే ట్రంప్ యొక్క ఆర్థిక విధానాలు మెయిన్గా కారణం ఇది. ఆయన యొక్క టారిఫ్స్ వల్ల పెంచడం వల్ల 25 ఫిబ్రవరిలో స్టార్ట్ అయిన ఈ బంగారు జంపింగ్ ఇంతవరకు ఆగడం లేదు. ఒకటి అంతర్జాతీయ మార్కెట్లో వచ్చినటువంటి మార్పులే కాదు, తర్వాత ఎక్కువ మంది దేశాలు తమ పెట్టుబడులు ఏదైతే ఉన్నాయో వాటిని బంగారు నిల్వలు పెంచడంలో మొత్తం రేటు పెరిగి పనిలేని పరిస్థితి, తర్వాత బిజినెస్ జరిగిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రొద్దుటూరులోని స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా తయారైన పరిస్థితి. చాలామంది పనులు లేక నిరుపేయంగా ఉంటున్నారు. చాలామంది స్వర్ణకారులు ఈ వృత్తిని వదిలేసి ఇతర వృత్తుల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మా స్వర్ణకారుల సంఘం మాజీ అధ్యక్షులు మురళి ఉన్నారు. మురళి గారు చెప్పండి, అసలు బంగారు ప్రసిద్ధి చెందినటువంటి ప్రొద్దుటూరులో స్వర్ణకారుల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణాలు ఏంటి? ఒక 3-4 సంవత్సరాలుగా చూస్తున్నాం చాలామంది ఈ వృత్తిని వదిలేసి ఇతర వృత్తుల్లోకి వెళ్తున్నారు. కారణాలు ఏమంటారు? మొదటిగా ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ బంగారు పని చేసే వాళ్ళు రోజు రోజుకు దిగజారిపోయేదానికి ముఖ్య కారణము మనకు 2019 నుంచి చాలా అధ్వాన్నంగా రోజు రోజుకు మా బతుకులు మెరుగవుతాయనే క్రమం అని మేము అనుకుంటున్నాము. కానీ రోజు రోజుకు దిగజారిపోతుండది. ఈ రేటు పెరగడం వలన ఇంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు లేని వలన వచ్చే కొనుగోలుదారుడు అనేవాడు చాలా తగ్గిపోవడం వస్తుంది. వాళ్ళు తగ్గిపోతే కనుక మేము ఎట్లా బతకగలుగుతాము? మా పరిస్థితి చాలా దయనీయంగా ఉండాలి. వాళ్ళు అందరూ డబ్బులు పెట్టి బంగారును కొంటే తప్ప మేము మా స్వర్ణవృత్తి బతికేదానికి ఆస్కారం ఉంటుంది. అది కాకుండా 2005-2006 సంవత్సరంలో చెప్పలేనంత డబల్గా రూపాయికి రూపాయి 70,000 పోయిన లాస్ట్ ఇయర్ 70,000-75,000 ఉంటే గన ఈ సంవత్సరము 1,80,000 వచ్చింది. అంటే గన రూపాయికి రూపాయి పావుల పెరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడినారు. ఇబ్బందులు పడకోకుండా ఒరిజినల్ గా అయితే గన ఈ రేటు పెరిగేదానికి ఏదో సేఫ్ సైడ్ గా కొంచెం పని చేసుకుంటూ ఉండే వాళ్లకు ఇబ్బంది ఉన్నా కానీ అట్లనే మేము దొబ్బుకొని వస్తున్నాము. ఇటువంటి పరిస్థితుల్లో మా స్వర్ణకారుల పరిస్థితి చాలా 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 దయనీయంగా ఉండాలి. ఈ పొద్దు 10 సంవత్సరాల నుంచి ఒక ప్రొద్దుటూరులో 10,000 మంది ఉండే స్వర్ణకారులు ఈ 10 సంవత్సరాల లోపల ఎంతో మంది ఇంకా అన్యక్రాంతం అని చెప్పొచ్చు. అన్యక్రాంతం అంటేనా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రొద్దుటూరులోని స్వర్ణకారుల పరిస్థితి. ఏదైతే గతంలో 3,000-4,000 ఉన్నటువంటి స్వర్ణకారులు ఇవాళ తగ్గిపోయే పరిస్థితి. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే బంగారు రేటు పెరగడమే కాదు, నాణ్యమైనటువంటి మిషన్ ద్వారా తయారు చేసేటువంటి వస్తువుల సంఖ్య పెరగడం కారణంగా రోజు రోజుకు స్వర్ణకారుల యొక్క పరిస్థితి దిగజారిపోతుంది. రాబోయే రోజుల్లో స్వర్ణకారులు అనేవాళ్ళు లేకుండా పోయే పరిస్థితి కూడా దాపురించే దుస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారు వ్యాపారంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. బంగారు ధరల హెచ్చుతగ్గుల వలన మొత్తం
ఏదైతే స్వర్ణకారుల సంఘం ఉందో, స్వర్ణకారులు ఏదైతే పనిచేస్తారో, బంగారు పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా అనేక సమస్యలు మొదలయ్యాయి. చాలా కాలంగా ఉపాధి కోల్పోతున్న పరిస్థితి. గత కొన్నేళ్లుగా బంగారు, వెండి ధరలో వచ్చేసిన వ్యత్యాసాలు బంగారు తయారీదారులకు ఒక శాపంగా మారింది. తాజాగా ఇరాన్ ఇరాక్ యుద్ధంలో నేపథ్యంలో కూడా బంగారు సరఫరా ఏదైతే ఆగిపోయిందో, ఈ నేపథ్యంలో తీవ్రమైనటువంటి సంక్షోభం ఒక బులియన్ మార్కెట్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో స్వర్ణకాల సంఘం సంబంధించినటువంటి నాయకులు అంతా ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తానికి ఈ స్వర్ణకాల ఏదైతే ఉన్నారో మన ప్రొద్దుటూరులో రాష్ట్రంలోనే దాదాపు 3,000 నుంచి 4,000 మంది వర్కర్లు ఇక్కడ ఒక అంగళ్ళు పెట్టుకుని పనిచేసే పరిస్థితి. కొంతకాలంగా పనిలేని పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? రేటు అందరికీ నమస్కారాలు. మన పొద్దుటూరు అంటే బంగారుకి మారుపేరు. అలాంటిది పొద్దుటూరులో బంగారు పని అనేది తరుగుపోతుంది. ఎందుకంటే ఈరోజు పనులకు పని లేక జీవనోపాధి కోల్పోతుండగా ఈ రేట్లలో హెచ్చు తగ్గులు రేటు ఉండడం వలన చాలామంది జీవనోపాధి కోసము అంగళ్ళలో పని లేక గుమాస్తాలుగా చేరి ఆటోలు నడుపుకుంటూ, ఇంకొక విషయం ఏమంటే కొన్ని వేరే సంస్థల్లో చేరిపోయినారు. ఎందుకంటే బంగారు ఎప్పుడు ఆన్లైన్ అయిపోయిందో బంగారు బిజినెస్, కార్పొరేట్ సంస్థలో వెళ్ళిపోయిందో బంగారు పని, బంగారు వ్యాపారము, డిజైన్లు రకరకాలుగా డిజైన్లు వచ్చేసినాయి. ఆ డిజైన్కి మనము తట్టుకోలేక, ఆ మిషనరీలు లేక, కొంతమంది పని చేయలేక వేరే పనిలో వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇంకొక విషయం ఏమంటే ఈరోజు రేటు పెరుగుదల అంటే ఏదో మా పెద్దల కాలంలో ఆంధ్రప్రభలో 10 రూపాయలు 20 రూపాయలు రేటు పెరగడము తగ్గడము అట్లా వస్తున్నాయి. అది ఇప్పుడు టీవీలలో ఫోన్లలో మెసేజ్లు రావడము, అర్ధగంటకు 15 నిమిషాలకు ఒక రేటు మారిపోతుండడంతో రేట్లు పెరుగుదల ఎప్పుడు అయిపోతుందో కస్టమర్ కూడా పని చేయాలనే, కస్టమర్ కొనాలనే కానీ ఈ అవసరం ఉంటేనే కొంటున్నారు. ఎందుకంటే లేకుంటే వద్దులబ్బా ఈ రేట్లలో మనం ఏడకుంటాము అనే పరిస్థితి వచ్చేసింది. అందుకు పనులు లేక మా సన్నకారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ పనులు రేటు ఎప్పుడు పెరుగుదల ఉంటుందో అప్పుడు మా పనులు తగ్గిపోతాయి. ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు రకరకాలుగా వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. అందుకు మన సన్నకారులకు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి ప్రొద్దుటూరులో ఎంతమంది స్వర్ణకారులు ఉన్నారు? తర్వాత బయట నుంచి కొంతమంది గుజరాత్ నుంచి కావచ్చు, తర్వాత బీహార్ నుంచి కావచ్చు, కొంతమంది ఇక్కడ మిషనరీలు పెట్టి చేస్తున్నారు. వాళ్ళు చేసేటువంటి పనులు ఇక్కడ ఉన్నటువంటి వర్కర్లు ఎందుకు చేయలేకపోతున్నారు? పనులు మనం కూడా మన పనులు కూడా చేస్తారు. ఏమంటే ఆ పెట్టుబడులు అప్పుడు ఎట్లుండిందంటే మా పెద్దల కాలంలో పనులు చేయాలంటే సన్నకారుల దగ్గరికి వచ్చి బంగారు ఇచ్చి వాళ్ళు మనకు ఈ వసూలు చేయాలంటే చేస్తున్నాను. ఇప్పుడు అలా మారిపోయి ఎట్లా వచ్చేసిందంటే కాలము, ఈ పనిలో చూడాలంటే కస్టమర్స్ వచ్చి ఒక హారం కొనాలనే కానీ ఒక 50-60 హారాలు చూపిస్తే కూడా ఒక హారం సెలెక్షన్ కావడంలే. దానికి తగ్గట్టు మనము పెట్టుబడి పెట్టే సుమత మా సన్నకారులు లేదు. అందుకు చాలా పనులు తగ్గిపోయినాయి. వేరే ఊళ్ళో నుంచి వచ్చి ఇక్కడ మిషనరీలు పెట్టినారంటే వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్లకు పైనుంచి ఎట్లనో వాళ్ళు సంపాదించి ఇక్కడ మిషనరీలు పెడుతున్నారు. మనకు ఆ ప్రభుత్వం కూడా మిషనరీలు ఏదైనా మనము సపోర్ట్ చేస్తే దానికన్నా భిన్నంగా మన సన్నకారులందరూ పొద్దుటూరులో పని చేసేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంఘంలో ఎంతమంది సభ్యులు రిజిస్టర్ అయి ఉన్నారు? తర్వాత ఎంతమంది ఇప్పుడు పని చేస్తున్నారు? అంటే బంగారు రేటు హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు కూడా పనిచేసే వాళ్ళు ఎంతమంది మిగిలారు ఇప్పటికి? ఇప్పుడు దాదాపు ఈ పని మీద ఆధారపడి జీవిస్తుండే మన సన్నకారులు వచ్చేసి 2,000 మంది దాకా ఇంకా పనుల మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఏమంటే వేరే మన బెంగాలీ నుంచి, యూపీ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. వాళ్ళు మన దగ్గర మన వాళ్ళ కాడ ఉండి పని చేస్తే పర్వాలేదు, మనకున్న మేలే, అంగడోళ్ళకున్న మేలే. అలా కాకుండా వాళ్ళకు బయట నుంచి బయట ఊళ్ళకు మన వాళ్ళు సపోర్ట్ చేసి మన వాళ్ళకు సపోర్ట్ చేయకపోతే ఇబ్బంది పడుతున్నాం. ప్రొద్దుటూరు స్వర్ణ వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి ఈ పసిడిపూరిలో చాలా ఏళ్లుగా బంగారు హెచ్చుతగ్గులు ఉన్నటువంటి కారణంగానే ఇక్కడ పనులు దొరకపోవడం ఒకటి. తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి మేలైనటువంటి మిషనరీతో
పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడికి రావడం కూడా మిగతా వాళ్ళకు కొంత ఉపాధి దక్కింది. గతంలో బంగారు ఇచ్చి వస్తువులు తయారు చేసుకునే పరిస్థితి నుంచి ఎవరైతే స్వర్ణకారులు ఉన్న వారే బంగారు కొనుగోలు చేసి వస్తువులు తయారు చేసి వాళ్ళకి రకరకాల డిజైన్లు చూపించిన తర్వాతనే అవి అమ్మకం కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలోనే స్వర్ణకారులకు ఉపాధి లేకుండా పోయిందని చెప్తున్నారు. దాదాపు ఒకప్పుడు 3 నుంచి 4 వేల ఉన్నటువంటి స్వర్ణకారులు ఇవాళ కేవలం 2,000 మందికి కుదించుకుపోయారు. వారికి కూడా పని లేదు. చాలా ఏదైతే బంగారు తయారీ అంగళ్ళు ఉన్నాయో, ఏదైతే స్వర్ణకారుల షాపులు ఉన్నాయో అవి కేవలం ఖాళీగా ఉంటున్నాయో. ఆ పెళ్లిళ్ళ సీజన్లోనూ పండుగ సీజన్లో 1 ఆర్డర్ వస్తే తప్ప తమ బతుకు కొనసాగే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇది ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బంగారు స్వర్ణకారులకు సంబంధించినటువంటి పరిస్థితి. రాయలసీమలోనే బంగారానికి ప్రసిద్ధిగాంచినటువంటి ప్రొద్దుటూరులో ఇవాళ బంగారు వెండి ధరలు పెరగడం వల్ల అటు వ్యాపారాలే కాదు, బంగారు వస్తువులు తయారు చేసే స్వర్ణకారులు కూడా ఉపాధి లేక అల్లాడిపోతున్న పరిస్థితి. బంగారం కొనేందుకు పండుగలు వచ్చినా పెళ్లిళ్ళు వచ్చినా కొనేందుకు అవసరమైతే తప్ప దుకాణాలకు రావడం లేదని వ్యాపారస్తులు చెబుతున్నారు. అలాగే గతంలో తమ చేతికి బంగారం ఇచ్చి నగలు చేయించుకున్నటువంటి ప్రజలు తమ దగ్గరికి రావడం లేదు, కేవలం ఫ్యాన్సీ నగలు మాత్రమే కొంటున్నారంటూ స్వర్ణకారులు వాపోతున్నారు. గతంలో 3-4 వేల మంది ఉన్నటువంటి స్వర్ణకారుల సంఖ్య ఇవాళ 2,000కు తగ్గింది. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గి ప్రొద్దుటూరులో బంగారు తయారు చేసే కార్మికులు లేకుండా పోయే పరిస్థితి దాపరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ సుమంతో శర్మ, ఐ న్యూస్, ప్రొద్దుటూరు.